ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు. అమ్మ నమస్తే. నమస్తే రాధగారు. అమ్మ, ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్కరూ అబ్బా అని షాక్ అయ్యేవాళ్ళు. ఓకేనా? ఆ విషయం అయితే ఇది ఎక్కడంటే రాజస్థాన్లో జరిగిన విషయం గురించి ప్రజెంట్ మనం మాట్లాడుకుంటున్నాం. అందులో మామూలుగా ఎవరైనా ఒక సివిల్స్లో ఒక కలెక్టర్గా అవ్వాలి ఐఏఎస్ అంటే ఎన్ని అటెంప్ట్స్ చేయాలో మీకు తెలుసు, అంత ఈజీ కాదు. అలాంటి ఈ రాజస్థాన్లో ఈ ఫ్యామిలీలో ముగ్గురు ఆడపిల్లలకి అక్కా చెల్లెళ్ళు కమల, గీత, మమత, వీళ్ళ ముగ్గురు కూడా సెలెక్ట్ అయ్యారమ్మా. ముగ్గురు. అందులో విచిత్రమైన ఏంటంటే వీళ్ళు రజక బిడ్డలు. ఫాదర్ లేరు, ఒక సింగిల్ పేరెంట్, ఒక తల్లి. ఇంత బంగారు తల్లులను, ముగ్గురు తల్లులను వాళ్ళు కూలీ నాలి పని చేసుకుంటూ, దినసరి కూలీ అమ్మ తల్లి. అవును, అంత కూలీ నాలి చేసుకుంటూ ముగ్గురు పిల్లల్ని చదివి పోషించి ఈ రోజు ఒకే ఇంట్లో ముగ్గురు కలెక్టర్ అమ్మలు అంటే అసలు విననికి మనం ఆడవాళ్ళగా ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ అవుతుంది కదా. మరి అంతే. సో మీరు అన్న న్యూస్ నిజంగానే ప్రతి ఒక్కరికి మనం షేర్ చేయాల్సిన బాధ్యత ఉందండి. ప్రతి ఒక్కరు ఈ అమ్మాయిలను చూసి మనం నిజంగా ఇంప్రెస్ అవ్వాలి. మరి ముఖ్యంగా మనం మెచ్చుకోవాల్సిన తల్లిని. అంటే మీరు అన్నట్టుగా తండ్రి లేకపోయినా కూడా, దినసరి కూలి అయినా కూడా పిల్లలను ఏమాత్రము తన పేదరికాన్ని కానీ, తన తండ్రి లేదు నేను ఒక సింగిల్ పేరెంట్ను అనేది అట్లాంటి మైనస్ పాయింట్స్ అన్ని లేకుండా పిల్లలను ఒక మంచి మార్గంలో నడిపించి, ఆ పిల్లలు కూడా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అంటే ఆ పిల్లలు కూడా తల్లి కష్టాన్ని గుర్తించి వాళ్ళ గోల్ ఏముందో చిన్న చిన్న వాటికి వెళ్ళలేదు. అంటే ఐఏఎస్ఎల్ అంటే జనరల్గా చాలా మంచి ఉన్నత కుటుంబంలో వాళ్ళు, తండ్రి ఐఏఎస్ ఉంటాడు, వాళ్ళ ఇంట్లో అందరు చాలా మంది కలెక్టర్స్ ఉంటారు, అలాంటి వాళ్ళే అవుతారు. కానీ మీరు అన్నట్టుగా ఇందులో అసలు ఏమీ లేకుండా, అంటే ఆవిడ దినసరి కూలి అంటే దాదాపు చదువుకోకపోయే, తండ్రి లేడు అంటే కుటుంబ బాధ్యత అంట తనదే, ప్లస్ దినసరి కూలి అంటే మీకు తెలుసు మరి ముఖ్యంగా ఈ వేజెస్ ఎలా ఉంటుందంటే లేడీస్కి తక్కువ, జెంట్స్కి ఎక్కువ అనేది కూడా చాలా మటుకు ఉంటుంది. అలాంటి ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నా కూడా అలాంటి స్థితిలో కూడా ఈ పిల్లల్ని చదివించి, అంటే ఆ పిల్లలు కూడా తల్లిని స్ఫూర్తిగా తీసుకొని తల్లి పడ్డ కష్టాన్ని మేము కంపల్సరీగా తన కష్టాన్ని మేము జస్టిఫై చేయాలి, తనకు ఒక మంచి ఇది చేయాలి, తను మమ్మల్ని చూసి గర్వపడేలాగా ఉండాలని. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కూడా కలెక్టర్ అయ్యారంటే ఆ తల్లికి నిజంగా మనం అందరం చేతులెత్తి నమస్కారం చేయాలండి. అన్ని ఉన్నా కూడా, అన్ని చేతికి కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చినా కూడా పిల్లలు చదువుకోకుండా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ పెడదారులు పట్టే పిల్లల్ని మనం ఎంతమందినో చూసాము. ఆ తల్లిదండ్రులు పిల్లల్ని కౌన్సిలింగ్ దగ్గరికి అక్కడికి ఇక్కడికి తీసుకెళ్లేసి అడుక్కొని చదువుకోమని అన్ని ఇచ్చి వాళ్ళని తల్లిదండ్రులు వీళ్ళు పిల్లలు బ్లాక్మెయిల్ చేసి నా బర్త్డేకి ఇది ఇస్తేనే చదువుతాను లేకపోతే లేదన్నావు ఫ్యామిలీస్ని మనం ఎంతమందో చూసాము. మరి ఆ తల్లి ఆ పిల్లలకి ఏమిచ్చి కలెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది చెప్పండి. అంటే ఇదేంటంటే ఒక గోల్ అన్నమాట. ఆ పిల్లలు ఒకటే అనుకున్నారు, నా తల్లి చాలా కష్టపడుతున్నది, సో ఈమె మమ్మల్ని చూసి గర్వంగా తల ఎత్తుకుండేలాగా మేము చెయ్యాలి తప్ప ఈ పేదరికాన్ని, తను సింగిల్ పేరెంట్ అనే ఈ కారణాలు చూపించి తను ఇంకా కుంగిపోకుండా ఉండాలి. సో మేమందరం మమ్మల్ని చూసి తను గర్వపడి ఈ సమాజంలో ఇదిగో ఈమె మహాతల్లి అనేలాగా అనిపించాలనేసి ఆ ముగ్గురు కలెక్టర్లు అయ్యారండి. నిజంగా ఆ తల్లికి మనం ఎన్నిసార్లు దండం పెట్టినా కూడా చాలా తక్కువ. సో మనం అందరము మరి ముఖ్యంగా ఈ కాలంలో పిల్లలు మరి ముఖ్యంగా వాళ్ళ నుంచి మీరు నేర్చుకోవాల్సింది అంటే, వాళ్ళు అంత కష్టపడి అంత పేదరికంలో ఉండి కూడా కలెక్టర్ అవ్వడం అనేది చాలా కష్టమైన ఇదండి. మీరు అంటే 24 అవర్స్లో ఒక 1 అవర్ కూడా మీ మైండ్ డైవర్ట్ చేసుకోకుండా మీరు చాలా కాన్సన్ట్రేషన్ ఉంటేనే తప్ప మీరు ఒక కలెక్టర్ అవ్వరు. అలాంటిది వాళ్ళు నిజంగా వాళ్ళ ఉండే పరిస్థితులు మీకు తెలుసు. దినసరి కూలి అంటే వాళ్ళ చుట్టుపక్కల ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది, వాళ్ళ సర్కిల్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంటి పరిస్థితులు ఎలా ఉంటుంది, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏముంటుంది, కనీసం వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి కూడా మంచి బట్టలు వేసుకొని వెళ్లే పరిస్థితిలో ఉన్నారా? దట్టు అమ్మాయిలు, ముగ్గురు ఆడపిల్లలు, బుక్స్ కొనుక్కునే లేదు. అలాంటిది వాళ్ళు చదువుకొని ఇవాళ మనం అందరము మనకి ఇంత అనుకుంటుంటేనే ఇంత గర్వంగా ఉంది. ఇంకా తల్లికి నిజంగానే ఎంత గర్వంగా ఉంటుందండి. సో అందరు పిల్లలు నేర్చుకోవాల్సింది ఏంటంటే అట్లాంటిది మీరు ఇన్స్పైరింగ్ గా తీసుకోండి. అంతేగాని
ఇదిగో పలానాళ్ళకి కారు ఉంది, పలానాడు వాళ్ళ అమ్మ ఇది కొనిచ్చింది, పలానాడికి బైక్ ఉంది, పలానాడికి ఐఫోన్ ఉంది, నాకు కొనిస్తేనే కాలేజీకి వెళ్తా, కాలేజీకి వెళ్ళాలంటే నాకు బైక్ కొనియట్లేదని చాలా మంది, అంటే ఇట్లాంటి పరిస్థితిలో ఉన్న మన ఇళ్లలో పనిచేసే పిల్లలు కూడా తల్లిదండ్రులను పిల్లలు బ్లాక్మెయిల్ చేసి ఇలా చేస్తున్నారు. మరి మనము వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలో చెప్పండి. సో పిల్లలందరూ ఈ కాలంలో పిల్లలు కలెక్టరే అవ్వక్కర్లేదు, మీ జీవితంలో ఏముందో మీ తల్లిదండ్రులు గర్వపడి తల ఎత్తుకుండేలాగా మీరు చేస్తే మీరు తల్లిదండ్రులకు అంతకంటే రుణం తీర్చుకోవాల్సిన అదైతే ఏమీ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడి తల్లిదండ్రుల కష్టం, ఆ ముగ్గురు అమ్మాయిలు కష్టపడి తల్లి, మరి ముఖ్యంగా తల్లి కష్టాన్ని గుర్తించి ఇవాళ సమాజంలో ఒక కలెక్టర్ అంటే మీకు తెలుసు ఎంత స్టేటస్ ఉంటుందో, ఎన్ని బరువు బాధ్యతలు ఉంటాయో, ఎంత ఆ కలెక్టర్కు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో మనకు తెలియని విషయం కాదు. సో అలాంటిది ముగ్గురు, ఇంట్లో ఒకరు కాదు ఇద్దరు గారు, ముగ్గురు కలెక్టర్లు ఉన్నారు అంటే అసలు నిజంగా దగ్గర అయితే మనం వెళ్ళి ఇద్దరు వెళ్ళి నిజంగా నాకైతే అలాగే అనిపిస్తుంది. కాబట్టి అందరూ ఈ కాలంలో యూత్ అందరూ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీగా ఈ న్యూస్ ప్రతి ఒక్కరికి మీ ఇంట్లో పేరెంట్స్ చూస్తే పేరెంట్స్ మీ పిల్లలకు చూపించండి, ఇదిగో ఇది జీవితం అంటే ఇది, తల్లిదండ్రులను తల ఎత్తుకుండేలాగా చేసిన ఆ అమ్మాయిలు అంటే నేను అమ్మాయిలు ఎందుకు చెప్తున్నానంటే అమ్మాయిలు ఏమి చేయలేరు, అమ్మాయిలు ఎంతసేపు ఏంటి వేరే ఇన్ఫ్లుయెన్స్ లో ఉంటారు అనడానికి ఇది నిదర్శనం కాదు. వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. కాబట్టి కంపల్సరిగా ప్రతి తల్లి తండ్రి పిల్లలు ప్రతి ఒక్కరు ఇది చూసి మీరు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కలెక్టర్లు కాలేకపోయినా మీరు ఏమవదలుచుకున్నారో అవి అవ్వండి. నిజంగా సరస్వతి పుత్రికలు అనాలి ఖచ్చితంగా. అంటే అదృష్ట దేవత కూడా వీళ్ళని బాగా వరించింది. ఒకే ఇంట్లో ముగ్గురు అంటే వాళ్ళు చదువుకోవడానికి పడిన కష్టము, వాళ్ళకు కలిసి వచ్చిన కాలము, అందుకే మనకి ఏదొచ్చినా ఆపలేము. అంతే కదా, మనకంటూ ఒక మంచి టైం వచ్చింది అంటే ఎవరైనా సెట్ అవుతాం. మనం పడిన కష్టానికి ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. కాకపోతే చాలా పేషెన్స్ ఉండాలి. వాళ్ళ దగ్గర సరస్వతీదేవి అనుగ్రహం ఉంది, లక్ష్మీదేవి అనుగ్రహం కంటే సరస్వతీదేవి అనుగ్రహం ఉండాలి. అది మనము అంటే ఈ చదువు అనేది ఎంతమందికి మీరు షేర్ చేస్తే అది ఇంకా మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అంతేగాని మీ దగ్గర ఉండే డబ్బులు 10 మందికి ఇస్తే నిజంగా మీ బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గొచ్చేమో, మీకున్న చదువుతో తెలివితేటల్లో నలుగురికి చెప్తే ఇంకా మీరు అప్డేట్ అవుతారే తప్ప తగ్గదు. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరూ వీళ్ళని ఒక ఇన్స్పైరింగ్ స్టోరీగా తీసుకొని అందరూ ఇన్ఫ్లుయెన్స్ అవ్వండి. నిజమే. నిజంగా అంటే ఇప్పుడు వాళ్ళ ఇంటి వరకే కాదండి, వాళ్ళ బంధువులందరూ దగ్గర కూడా వీళ్ళకి ఎంత ఇది అంటే ఇప్పటి వరకు ఒకవేళ ఇన్ కేసు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటే దూరం అయిపోతూ ఉంటారు. ఏవేవో ఇప్పుడు ఈ కారణంతో కూడా చాలా మంది దగ్గర అయిపోతారు. వాళ్ళకి దూరం ఉన్న చుట్టాలు కూడా దగ్గర అయిపోతారు, శత్రువులు కూడా దగ్గర అయిపోతారు. కలెక్టర్ అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ వాళ్ళ బిహేవియర్, వాళ్ళ హార్డ్ వర్క్, దాని గురించి వీళ్ళందరూ మళ్ళీ వస్తారు అన్నమాట దూరమైన వాళ్ళు. సో తల్లికి నిజంగానే మీరు అన్నట్టుగా మళ్ళీ నేను చెప్తున్నా, నిజంగా పక్కన అయితే మన ఇద్దరు వెళ్ళిపోయి కంపల్సరీగా మనం అంటే పర్సనల్ గా కలిసేవాళ్ళం, రాజస్థాన్ కాబట్టి మళ్ళీ ఆలోచించుకోవాలి మనం అంతే. సో నిజంగా అండి ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ స్టోరీ వీళ్ళ ఫ్యామిలీ. నిజంగా ఇప్పుడున్న కాలంలో అమ్మ చెప్పినట్టు ప్రధానికి గొడవలు పడుతూ ఇంట్లో పేరెంట్స్ తో మాకు అవి కొనిలే ఇవి కొనిలని బండి కొని ఇచ్చిన వారు కూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా మరి ఈ బిడ్డలకి ఏముందని అయినా వీళ్ళు ఈ రోజు వాళ్ళకు తినడానికి కూడా నిజంగా నాకు తెలిసి 2 పూట్ల అన్నం ఉండకపోవచ్చు. అలాంటి ఈ రోజు చూడండి వాళ్ళ కష్టానికి ప్రతిఫలం ఎక్కడా పోలేదు. సో మనకంటూ ఒక రోజు వస్తుంది, మనం ఖచ్చితంగా కష్టపడితే మనం కూడా మనం అనుకున్నవి సాధిస్తాం. కాకపోతే చాలా ఓపికగా ఉండండి, ఆ టైం వచ్చి. అంతే, డిసిప్లిన్, ఓపిక, రెండూను. థ్యాంక్ యూ.